హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు జామీ సుబోధలో రెండు ముఖ్యమైన విషయాలు చెప్పాలనుకుంటున్నాను. వారిరువురు అందరికీ ఆదర్శమే. అసలు విషయంలోకి వెళ్తే బ్రిటిష్ కాలం నాటిది. కోర్టులో వాదోపవాదనలు జరుగుతున్నాయి చాలా తీవ్రంగా. బోనులో 46 మంది దేశభక్తులున్నారు. వారిని విడిపించడానికి ఒక మహనీయుడు సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. వారికి అప్పటికే ఉరిశిక్ష పడింది. ఉరిశిక్ష నుండి బయటపడేయడానికి తన విజ్ఞానాన్నంతా కూడా ఉపయోగిస్తున్నారు. అదే సమయంలో ఆయన జూనియర్ వారి చెవిలో ఏదో చెప్పారు. విని తన వాదన కొనసాగించారు ఆ న్యాయవాది. ఇంతలో లంచ్ బ్రేక్ వచ్చింది. న్యాయమూర్తి ఆ న్యాయవాదిని పిలిచి, అసలు ఏం జరిగింది, మీ జూనియర్ ఏదో మీకు చెబుతున్నాడు, ఏంటి విషయం అని న్యాయమూర్తి అంటే జడ్జ్ న్యాయవాదిని, లాయర్ని అడగడం జరిగింది. వెంటనే ఆయన ఒక్కసారి కళ్ళు చెమర్చి, నా భార్య చనిపోయిందండి. అయ్యో, నీకేమైనా పిచ్చా, ఇక్కడున్నావేంటి, తొందరగా వెళ్ళు అని గర్జించే విధంగా అనడం జరిగింది. అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసండి? ఆ ఒక్క మాట ఆయన దేశభక్తికి, వారి దేశభక్తికి నిదర్శనం అండి. నేను ఇప్పుడు వెళ్ళిన నా భార్యను తిరిగి తీసుకురాలేను. అదే ఇక్కడుండి వాదిస్తే 46 మంది దేశభక్తులను రక్షించగలను. అందుకే నేను నాకు చాలా ఇష్టమైన నా సహధర్మచారిని మరణం మనసులో కృంగదీస్తున్నా అణుచుకొని న్యాయాన్ని రక్షించాలని వాదిస్తున్నాను అని అనేటప్పటికీ ఆ న్యాయమూర్తికి, బ్రిటిష్ వారైన ఆ న్యాయమూర్తికి, అస్సలు ఇలాంటి దేశభక్తులు కూడా ఉంటారా, ఇంత నిస్వార్థులు కూడా భారతీయులే ఉంటారా? అందుకే భారతదేశం ఒక గొప్ప దేశం. భారతదేశంలో పుట్టినవారు ఒక మహనీయులు అని కొనియాడుతూ వెంటనే 46 మందికి కూడా విడిపించేశాడనమాట. మరణశిక్షను రద్దు చేసి విడిపించేయడం జరిగింది. చూసారా? అలాంటి దేశభక్తులు ఎవరైనా ఇప్పుడు ఉన్నారా? అసలు ఊహించగలమా? భవిష్యత్తులో ఉంటారా? అసాధ్యం కాదు. అలాంటి దృశ్యమే ఒక మహానటుడు ఎదుర్కొన్నాడు. అందుకే వారికి మరణము లేదు. వారు ఎప్పటికీ ఆంధ్రుల హృదయాల్లో స్థిరస్థానం. తెలుగు భాష ఉన్నంత వరకు, తెలుగు నేల ఉన్నంత వరకు, మన తెలుగు నేలపై గోదావరి, కృష్ణ మహానదులు ప్రవహిస్తున్నంత వరకు ఆ మహనీయుడి పేరు చెక్కు చెదరదు. పేద ప్రజల గుండెల్లో నిత్యము కొలువై ఉంటాడు భగవంతుడిలా. మరి వారెవరో నేను ఇంకా చెప్పనవసరం లేదు. అయినా అసలు విషయం చెప్పాలి. ఆయన ఒక 40-50 సంవత్సరాలు వెనక్కి వెళితే, 50-60 సంవత్సరాలు వెనక్కి వెళితే ఒక షూటింగ్లో నిమగ్నమై ఉన్నారు. ఆ నటనలో వారు ఎక్కడున్నా ఇంకా షూటింగ్లో ఉంటే
ఇంకో వేరే ఆలోచన ఉండదన్నమాట. ఆ పాత్ర మీద, ఆ పాత్రతో ఉన్నటువంటి వ్యక్తుల మీద మాత్రమే ఆయన దృష్టి ఉంటుంది. ఇంకా దేన్ని పట్టించుకోరు ఆయన. అలా సినిమా నాకు సరిగా ఐడియా లేదు కానండి, వాస్తవం ఇది. సినిమా జరుగుతుంది అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నిర్మాతకు ఒక్క పైసా కూడా వృధా కాకూడదు. తోటి నటీనటులకు కానీ డైరెక్టర్కి కానీ వారి సమయం వృధా కాకూడదు. ఇక్కడ షూటింగ్ అయిపోతే వేరే చోటుకి వెళ్ళిపోవాలి వాళ్ళు. అందుకు తనకి ఎలాంటి ఆపద ఎదురైనా ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకడుగు వేసేవారు కాదు. షూటింగ్ పూర్తిగా అయినంత వరకు అక్కడే ఉండేవారు. అది ఆయన గొప్పతనం. అదే సమయంలో వారికి ఒక టెలిగ్రామ్ వచ్చిందండి. టెలిగ్రామ్ని చదువుకున్నారు. ఒక్క క్షణం అలా మౌనంగా ఉండి వెంటనే టెలిగ్రామ్ చెవులో పెట్టుకొని డైరెక్టర్ గారు తర్వాత ఏంటి విషయం, ఎలా చెయ్యాలి, ఆ సీన్ ఎలా చెయ్యాలి అని అడిగారు. విషయం ఏమిటో తెలియలేదు వీళ్ళకి. కానీ నటీనటులు, డైరెక్టర్, నిర్మాత ఏదో జరిగి ఉంటుంది. సార్ ఏం జరిగిందండి? సరే ఇంకా దాన్ని విడిచిపెట్టేయండి, టైం వృధా చేయకండి, వెంటనే సీన్ చెప్పండి డైరెక్టర్ గారు అని అనడం జరిగింది. మరి వారి మాటకి తిరిగి ఉండదు. అంతటి క్రమశిక్షణ గల వ్యక్తి. వెంటనే సీన్ క్రియేట్ చేశారు. షూటింగ్ అయిపోయింది. అప్పుడు డైరెక్టర్, నిర్మాత అడిగారు తోటి ఆర్టిస్టులను, ఇప్పుడేని చెప్పండి, తొందరగా వెళ్తున్నాను నేను. నా పెద్ద కుమారుడు చనిపోయాడు, రామకృష్ణ. కుమారుడు చనిపోతే షూటింగ్ వాయిదా వేయకుండా ఇక్కడే ఉన్నారా? అలాంటి వారు ఎవరైనా ఉంటారా? ఎంత పని చేశారండి మీరు. వెధవ షూటింగ్ వదిలి వెళ్ళాలి కదా. తప్పు బ్రదర్, వెధవ షూటింగ్ అనకూడదు. ఎందరికో భుక్తిని పెడుతుంది, ఎందరికో జీవితాలను అందిస్తుంది. ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే ఆ షూటింగ్ మాత్రమే. ఆ కళామ తల్లి బిడ్డలుగా ఎప్పుడూ నటన తోలనాడకూడదు. చనిపోయిన నా కొడుకు వస్తాడా సమయంలో వెళితే? కానీ ఆ సమయంలో షూటింగ్ వదిలి వెళ్ళిపోతే నిర్మాతకి ఎంత నష్టం, డైరెక్టర్కి సమయం ఎంత వృధా అవుతుంది, తోటి నటీనటులకి ఎంత విలువైన సమయం పోతుంది. ఒకసారి ఆలోచించండి. ఎవరికి మాట రాలేదు. ఇంత కమిట్మెంట్ ఉన్న నటుడు ప్రపంచంలో ఎవరైనా ఉంటారండి? ఇంతకీ ఎవరనుకుంటున్నారు? ఆ మహానుభావుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. అందుకేనండి వారి మరణించి నేటికి రమారమి 30 సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా ఆయన చరిస్మా, ఆయన పేరు దేదీప్యమానం అవుతుంది కానీ ఎక్కడ తగ్గలేదు. అలాంటి మహానటులు ఉంటారండి, అలాంటి దేశభక్తులు ఉంటారండి. ఆ దేశభక్తులు ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. అలాంటి దేశభక్తులు ఉంటారా? ఇలాంటి నటులు ఉంటారా? నభూతో న భవిష్యతి. ఎప్పుడు మనం చూడలేం. భవిష్యత్తులో లేరు, ఇప్పుడు లేరు, ఎప్పుడు ఉండరు కూడా. అలాంటి దేశభక్తులు కానీ ఇలాంటి మహానటుడు కానీ ఎప్పుడు మనం చూడం. ఇలాంటి సంఘటనలు వారి జీవితాల్లో ఎన్నెన్నో.
మరొక ఉదాహరణ చెప్పి ఈ వీడియోను ముగిస్తాను. సొంత కొడుకు పెళ్ళికి తండ్రి వెళ్ళకుండా ఉంటారండి? కోపతాపాలు కానీ ఎడబాట్లు కానీ ఏమీ లేవు. ఆ కొడుకు వారసుడు, నటనా వారసుడు, అత్యంత ఇష్టమైన కొడుకు. ఆ కొడుకు పెళ్ళి జరిగితే కాకినాడలో ఈయన చైతన్య రథముపై ప్రజల మధ్య తెలుగుదేశం అధికారంలోకి రావడానికి ప్రజల ముందుకి వెళ్ళిన సమయం అది. ప్రజలకి అనేక విషయాల వాస్తవాలని చెబుతున్న సమయం అది. ఆ నటుడు ఎవరో కాదండి, నటసింహం నందమూరి బాలకృష్ణ వివాహానికి వారికి ఇష్టదైవం, ఇష్ట గురువు, ఇష్ట దేవుడు అయినటువంటి తన తండ్రి పెళ్ళికి రాలేదు. తెలుసండి మీకు? అంత అద్భుతమైన నటులే కాదు, నాయకులండి. ప్రజలకి వివరించాలి, ప్రజలకు వాస్తవాలు తెలియపరచాలి, ప్రజలకి ఎందుకు తెలుగుదేశం పెట్టాను, పరిపాలన ఎలా ఇవ్వాలి అన్న ఆలోచనతో ఏ క్షణాన్ని కూడా, ఒక్క క్షణాన్ని కూడా వృధా చేయకుండా ఉన్న రాజకీయ నాయకులు ఉంటారండి నేటి తరంలో. అసాధ్యం. చూసారా? అలా ఎన్టీ రామారావు కానీ, దేశభక్తులుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ ఎప్పటికీ భారతీయ హృదయాలలో స్థిరస్థానం. అదేంటి విషయం. మరి ఈ వీడియో మీకు నచ్చితే, నచ్చుతుంది, తప్పకుండా అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు.